హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు మనం తయారు చేయబోతున్నాం జ్యూసీగా స్పైసీగా ఉండే చికెన్ లెగ్స్ పీస్ కర్రీ. ఈ కర్రీ ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ గ్రేవీ టేస్టీ కూడా అదిరిపోతుంది. వీడియోని చివరి వరకు చూడండి. రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా లెగ్ పీసెస్ని తీసుకొని చాక్తోని ఇలా కట్ చేసుకొని గంటల్లో పెట్టుకుంటే మనకి కారం ఉప్పు అనేది లోపలికి వెళ్ళి బాగా పడుతుంది. సో ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ లెగ్ పీసెస్కి సాల్ట్ కొంచెం కారం పసుపు అనేది యాడ్ చేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోండి 1 అవర్ పాటు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకొని వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న పసుపు అనేది యాడ్ చేసుకొని ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్నగా తరుక్కొని అందులో యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. వన్స్ ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక టమాటాని చిన్న ముక్కల కింద తరుక్కొని ఆ టమాటా ముక్కలు 2 పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆనియన్స్ టమాటా అనేవి బాగా వేగిన తర్వాత మనం ముందుగానే చికెన్ మ్యారినేట్ చేసి ఉంచుకున్నప్పుడు కారం ఉప్పు యాడ్ చేసుకున్నాం కాబట్టి దాన్ని బట్టి ఇక్కడ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు బాగా వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ పీసెస్ని తెచ్చి ఈ ఉల్లిపాయ టమాటా ముక్కల్లో వేసి దాంతోపాటు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇవి ఉడకడానికి సరిపడినంత వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసి దాన్ని హై ఫ్లేమ్లోని వాటర్ వేసాం కాబట్టి ఎక్కువసేపు హై ఫ్లేమ్లో పెట్టుకొని మరుగునివ్వాలి వాటర్ అనేది. అప్పుడు ముక్కకు కూడా చాలా మెత్తగా ఉడుకుతుంది. మీకు కావాల్సిన గ్రేవీ వచ్చేంత వరకు ఉడికించాలి. చివరిగా కొత్తిమీర వేసి గ్యాస్ ఆఫ్ చేయాలి. వాసన అద్భుతంగా ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, స్పైసీ చికెన్ లెగ్ పీస్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.